హాయ్ అండి. జనరల్‌గా మనుషుల ప్రవర్తన ఎందుకో గానీ విచిత్రంగా ఉంటది. ఇప్పుడు ఈవెన్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చో, లేకపోతే ఏదైనా బాధలొచ్చినాయనో, లేకపోతే చావో బతుకులో సమస్యలొచ్చో ఒకళ్ళ ఇంటికి వెళ్తాం మనం పలకరించడానికి. వెళ్ళినప్పుడు ఇప్పుడు వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటది అంటే, అక్కడ వాళ్ళు మొత్తం చిక్కిపోయి, పాడైపోయి ఒక స్కెలిటన్ అంటే ఒక శవంలా ఉండాలన్నమాట. అలా ఉంటే వీళ్ళ కళ్ళకి ఆనందం. ఓకే. బాధపడుతుంది అయ్యిని కొంతవరకు ఇలా సాటిస్ఫై అవుతుంటారు. లేదు పొరపాటున కనుక వాళ్ళెవరైనా నార్మల్‌గా ఉండి, నార్మల్‌గా బట్ట కట్టుకుని, నార్మల్‌గా మంచిగా ఉంటే కనుక, సరే ఏదొస్తే మాత్రం చేసేదేముందిలే కర్మ మనం బతక తప్పదు కదా అనే టైప్‌లో ఒకవేళ ఉంటే గనక, వాళ్ళని యువతలకొచ్చి వాళ్ళు అనుకునే మాటలేంటి అంటే, అసలేం పెద్ద బాధేం ఉన్నట్లేదు ఎంత జరిగినా కానీ నార్మల్‌గానే ఉంది. మామూలుగానే ఉంది. పెద్ద బాధపడుతున్నట్టేం లేదు. ఇదనమాట అనుకునే వర్షను. ఇలా అనుకుంటారు అలా ఉంటే. ఒకవేళ ఈవెన్ నిజంగానే పిచ్చి పిచ్చిగా ఉండి ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి తెలివితేటలు చూపిస్తారని తెలిసిన వాళ్ళు వెనకటి రోజుల్లో కొంతమంది ఉంటారు. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి పాత చీరలా ఉండి లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉండి ఉండేవాళ్ళు కూడా చుంటారు. ఇలా అనుకోవడం ఎందుకులే అని. అలాంటి వాళ్ళని చూసి ఏమనుకుంటారు రివర్స్లో, మనుషులను నాకు బాధలు రాకుండా ఉంటాయా, ఎంత చావు వస్తే మాత్రం, ఎంత బాధ వస్తే మాత్రం మనిషి అంత పాసితనంగా అలా నాకు కూర్చునేది, కథంతా తల శుభ్రంగా దూకుని ఒంటికి ఒక మంచి గుడ్డ కట్టుకోకూడదు, అలా కూర్చుంటే బాధ పోద్దా ఏంటో మరీ అది ఇది కాకపోతే కానీ అని అలా మాట్లాడుకుంటారు. అంటే అసలు ఇప్పుడు మనుషులకు కావాల్సిందేంటి? అసలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటారు. అంతేగాని మీకు అనుకూలంగా మీకు నచ్చి ఉండాలంటే అవతలాలు ఎలా ఉండగలుగుతారు? అవతలాళ్ళు బాధ వస్తే పాడైతే ఒకలా అనుకుంటారు, మంచిలా ఉంటే ఒకలా ఉంటారు. ఏడుస్తూ ఉంటే ఒకలా అనుకుంటారు, ఏడవకుండా ఉంటే ఒకలా అనుకుంటారు. ఒకవేళ ఈవెన్ పాడయ్యారు మనుషులు, పాడైతే ఏం బాధలు వచ్చినాయమ్మా మరి అంతలా పాడైపోయింది అసలు, ఏ బాధలు వస్తేనే పాడవ్వాలా? డాక్టర్ డైట్ కంట్రోల్ ఉండమనకూడదా? లేకపోతే స్వతహాగా తగ్గాలి అనుకుని తగ్గకూడదా? ఏమవ్వకూడదు? లేదు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇష్యూ వల్ల ఒళ్ళొచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఏం తిన్నా తినకపోయినా కానీ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇంకోటో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు చావొచ్చినా బతికొచ్చినా ఏ బాధ వచ్చినా లోపల బాధ ఉంటుందేమో కానీ తగ్గటం అనేది చాలా కష్టం. సో అలాంటి వాళ్ళకి బాధ లేనట్టేనా? అసలు మనుషులు ఏం ఆలోచిస్తున్నారు? ఈ 2024 కూడా వచ్చింది జనరేషన్ మారింది, నాగరికత మారింది అంటున్నారే తప్ప ఎక్కడా కూడా ఆలోచనలో ఫూలిష్నెస్ అనేది మాత్రం పెరుగుతుందే తప్ప విలేజెస్లో అవ్వచ్చు, టౌన్స్లో అవ్వచ్చు, సిటీస్లో అవ్వచ్చు, ఆ ఆలోచన విధానం మాత్రం అస్సలు మారట్లేదు. నేను చూసిన వరకు చాలా వరకు నేను చూస్తుంటాను ఇదే. వాళ్ళు తెప్పలేదో వాళ్ళు పడతారు, మనకు అనవసరం, మన వర్క్ ఏదో మనం ప్రాఫిట్గా చేసుకుందామనే ఆలోచన ఏ ఒక్కరిలో అంటే ఈవెన్ 80% అయితే ఉండదు, ఒక 20% అయితే ఉంటారేమో. అదైతే 100% నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే, చావు వస్తుంది, బతుకు వస్తుంది, లేకపోతే ఇంకేదైనా చాలా పెద్ద సమస్య వస్తుంది మనుషులు అన్నాక కామన్ కాబట్టి. సరే 4 రోజులు మనం ఏడుస్తూ కూర్చుంటాం, 10 రోజులు ఏడుస్తూ కూర్చుంటాం, తినము, ఇదైపోతాం. మనకి ఎవరన్నా వచ్చి ఒక ముద్ద పెడతారా? లేదు. ఒకవేళ మనకి ఏదన్నా నీరసం వచ్చో, బీపీలు డౌన్లు అయ్యో, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయో ఏదన్నా ఉండి మంచంలో ఒకరోజు పడుకుంటే మనల్ని చూసేవాళ్ళు ఉంటారా ఈ రోజుల్లో? తల్లికి బిడ్డలు, బిడ్డలకి తల్లి కూడా బరువు అవుతున్న రోజులు. భార్యాభర్తల సంగతి, ఇంకొకళ్ళు అత్తమామల సంగతి పక్కన పెట్టేసి తల్లి బిడ్డలు, బిడ్డల తల్లి కూడా అమ్మో చూడాలా అనుకునే స్టేజ్లో ఆలోచిస్తున్నారు ప్రజెంటు ఎవరికి వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో మనం మంచం మీద 1-2 రోజులు పడుకుంటే, బాధ వచ్చిందనో తినకో నీరసం వచ్చి పడుకుంటే అసలు చూసేవాళ్ళు ఉన్నారా? పైపెచ్చి వచ్చి రివర్స్ తిట్లు. ఏమమ్మా ఎవరు చూస్తారు ఈ రోజుల్లో, ఎంత చాకిరీలు ఎవరివని చేస్తాము, ఏదొచ్చినా కానీ దిగమింగుకుని టైంకి తినాలి చేసుకోవాలి తప్ప ఇలాంటి హితబోధలు వినలేక చచ్చిపోతుంటారన్నమాట అవతల వాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలా అన్నారని చెప్పి సరే టైంకి తినేసి శుభ్రంగా మన పని మనం ఏది చేసుకున్నాలే, వచ్చినాడు పోయినాడు పోతుంది, చేసేది ఏముంది కర్మ అని అనుకుంటామా? అమ్మ అసలు రాయమ్మ ఎట్టాంటిది అనుకోవాలో నిజంగా, లేకపోతే ఎట్టాంటాడు అనుకోవాలో నిజంగా, గుండ్రాయల్లా తినేసి తిరిగేస్తున్నారు. అసలు ఏం చీకుచింత లేదు. మనమైతే అట్లా ఉండేం తెలుసా, వాళ్ళు కాబట్టి అట్లా ఉంటున్నారు అని అట్లా అనుకుంటారు. అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? వాళ్ళకి ఏది చేస్తే మనుషులు సాటిస్ఫై అవుతారు? అసలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? ఎదుటి వాళ్ళ ఫ్యామిలీల గురించి, ఎదుటి వాళ్ళ జీవితాల గురించి ఎందుకంత ఇన్వాల్వ్ అయిపోయి దూరిపోతుంటారు కొంతమంది ఉంటుంటారు. అసలు నాకైతే నిజంగా మిస్టరీ అది. అది అనుకుంటే చేసేది కాదు. జస్ట్ సొసైటీని బట్టి నేను ఒక వీడియో చేశాను. థ్యాంక్ యూ.